భారతీయ వారసత్వానికి యోగా జీవనశైలిలో ఒక భాగమని, యోగా ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగం కావాలని హోంమంత్రి అనిత సూచించారు. విజయవాడలో యోగాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అనిత అన్నారు. కార్యక్రమంలో మంత్రి అనిత, సిపి రాజశేఖర్, పోలీసులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేటి నుండి 14 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతుందని మంత్రి అనిత తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని ఒక మంచి నినాదంతో ముందుకొచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏ ప్రోగ్రాం చేసినా తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో చేస్తుంటారు మా సిపి గారు. మా సిపి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ పోలీస్కి సంబంధించి పోలీస్ థీమాటిక్గా యోగాంధ్ర చేయాలి అంటే ద బెస్ట్ ప్లేస్ యాక్చువల్గా స్టేట్లో అనుకుంటే విజయవాడ కమిషనరేట్. ఎందుకంటే ఇక్కడ విజయవాడ కమిషనరేట్లో సంపూర్ణంగా సపోర్ట్ చేసే స్టాఫ్, అట్ ద సేమ్ టైం అంతే విధంగా సపోర్ట్ చేసే మా చంటి గారు లాంటి చాలామంది ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఉండటం, వాళ్ళందరూ సహాయ సహకారాలతో డే ఫస్ట్ ఓపెనింగే చాలా మంచి ఓపెనింగ్ చేసాము. చెప్పాలంటే ఇది ఒక మనం ప్రైడ్ కింద భావించాలి. యోగా అన్నది మనం ఎక్కడెక్కడి నుంచో అంటే నేను మిగతా వాటిని కూడా నేను ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయట్లా, కానీ 5000 సంవత్సరాల క్రితం నుంచి భారత సంస్కృతిలో మన నరనరాల్లో ఉన్న యోగా అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాలెండర్లోకి తీసుకెళ్లి పెట్టిన ఘనత మాత్రం నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఎస్పెషల్లీ ఈరోజు యోగా సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇనిషియేషన్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ఆరోగ్యవంతమైన మానవుడి చేతుల మీదుగానే మనకి మంచి జరుగుతుంది, ఫర్దర్గా సమాజం కూడా ముందుకెళ్తుందని నమ్మిన వ్యక్తి. తను చేయడమే కాకుండా అందరినీ కూడా చేయాలి అని చెప్పి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా మనం జిమ్కి వెళ్ళాలంటే ఒక స్థాయి వాళ్ళు ఒక జిమ్కి వెళ్తారు, ఇంకో స్థాయి వాళ్ళు ఇంకో జిమ్కి వెళ్తారు. కానీ యోగా చేయాలంటే ఒకటే మ్యాట్. పేదవాడైనా, ధనికుడైనా, వ్యాపారస్తుడైనా, ఉద్యోగస్తుడైనా ఎవరైనా యోగా చేయాలంటే ఒకటే మ్యాట్ కావాలి, యోగా మ్యాట్ ఒకటే కావాలి. కానీ జిమ్లు చేయాలంటే డిఫరెంట్ స్టేజెస్ ఉండొచ్చు. కానీ అటువంటి యోగాని ఈరోజు అడాప్ట్ చేసుకోవడం ఒక ఎత్తు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు జూన్ 21వ తారీఖున యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం స్టేట్ వైడ్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీలైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసుకొని ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.